నా వల్ల ఎగ్జిబిషన్ ప్లాన్ అయితే పెద్ద డిజాస్టర్ అయిపోయింది. మా వాళ్ళంతా అయితే తిట్టుకునింటారు. అసలు ఏమైందంటే మా వాడు ఎగ్జిబిషన్కి వెళ్దామని ప్లాన్ వేసాడు. సర్లే ఇంటికాడ నుంచి బయలుదేరిపోయాము. బయట నుంచి చూస్తే లైట్ అద్దరు కొట్టే అన్నాడు. దగ్గరికి పోయి చూస్తే అక్కడ ఏమీ లేదు. మనం ఇంత దూరం వచ్చింది బయట ఉండడానికి కాదు కదా, లోపలికి వెళ్ళడానికి కదా. సరే డెకరేషన్తో ఏం పని, లోపలికి ఇద్దరు 2 టికెట్లు అయితే తీసుకునేసాము. మనిషికి టికెట్ 50 రూపాయలు అంట. మేము ఇద్దరం వచ్చాం, 100 రూపాయలు ఇచ్చేసి 2 టికెట్లు అయితే తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. అలా అయితే లోపలికి ఎంటర్ అయిపోయాం. షార్క్ నోట్లోంచి వెళ్ళాలి. చూసారా, పళ్ళు గిల్లు అన్నీ ఉన్నాయి. అలా నోట్లోంచి బయటికి ఎలా రావాలో మాత్రం అడగదండి, నాకు తెలీదు. అలా లోపలికి వెళ్ళి అలా బయటికి అయితే వచ్చేసాము. అదేంటని మాత్రం అడగదండి. ఎగ్జిబిషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మనమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం అనమాట. కాకపోతే ఇంకా మా వాళ్ళు కొంతమంది రావాలా. వాళ్ళ కోసం ఇక్కడే వెయిట్ చేయాలి వాళ్ళు వచ్చేంత వరకు. తమాషా ఏంటంటే మా వాళ్ళు మాకంటే ముందు వచ్చి బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని చూసుకోకుండా మేము లోపలికి వచ్చేసాము. ఇంకా ఫోన్ చేసి ఎక్కడున్నారంటే బయట ఉన్నామన్నారు. మేము ఆల్రెడీ లోపలికి వచ్చామంటే మీరు ఎలా వెళ్ళిపోయారు అని వదిలేసి అన్నారు. వాళ్ళు లోపలికి అయితే వచ్చేసారనమాట. ఆ వచ్చిన వాళ్ళు గమ్మనే ఉంటారా, ఈడ అద్దాలు కనబడితే వేసుకునేస్తాడు మా వాడు. చూడండి ఎన్ని కళ్ళద్దాలు ఉంటే అన్ని ఎత్తుకుని ట్రై చేస్తాడు మా వాడైతే. ఈ వైట్ది బాగుంది కానీ చిన్నది. ఆ తర్వాత అక్కడ ఏదో గేమ్స్ ఉంటే అక్కడ ఆడేదానికి అయితే వెళ్ళిపోయాడు మా వాడు. అదేదో బాల్ ఇస్తాడంట. ఆ బాల్ కట్టుగా అన్నీ ఒకటిలో వేస్తే ఆ టీవీ ఇస్తారంట, పైన టీవీ. మా వాడు వేసిన బాల్ ఫస్టే ఎక్కడికి వెళ్ళిందో చూడండి. ఫస్ట్ నెలలోకి వెళ్ళిపోయింది. అక్కడే పోయింది ఆ టీవీ ఆశ. ఇంకా మా వాళ్ళందరూ వేసుకుంటున్నాడు మా వాడిని. ఏంట్రా టీవీ తెస్తావా అని అన్ని 4-3లో వేస్తున్నావు అని. అన్నీ ఒకటి బొక్కలోకి ఏరా అంటే ఒకటి మాత్రమే వేసాడు ఒకటిలోకి. ఇవన్నీ కలిపి యాడ్ చేసి ఒక వస్తువు అయితే ఇస్తారు. మా వాడికి అయితే బొట్ట ఇచ్చారనమాట. మా వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు బొట్ట వచ్చిన దానికి. ఇంత పెద్ద పని చేశాక అందరూ మెచ్చుకున్నారు మా వాడిని అయితే బుట్ట తెచ్చినందుకు. ఒకసారి ఆ మనిషి మాట్లాడిందాం ఏమంటున్నాడు. గెలిచినందుకు ఎట్ట ఫీల్ అవుతున్నావు? గెలిచినందుకు ఎట్ట ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా అమ్మకి గిఫ్ట్ ఇద్దాం. బ్లాగ్ పెడతావా? అది పోయినా కూడా పట్టు వదిలిన విక్రమార్కుల్లాగా ఇంకో గేమ్ ఆడడానికి అయితే వచ్చేసాడు. ఇంక ఇది కూడా అంతే డొల్లే, దీంట్లో కూడా ఏం రాలేదు. ఇంకా అలా వెళ్తూ ఉంటే మాకైతే ఈ స్మోక్ బిస్కెట్స్ కనపడ్డాయి అనమాట. సరే ట్రై చేద్దామని అందరూ తలా ఒకటి తీసుకునేసాము. ప్రతి ఒక్కడు వాడు దృష్టిలో చైన్ స్మోకర్ అనుకున్నాడేమో. ప్రతి ఒక్కడు ఊపిందిగానే ఉన్నారు పొగలో. ఈ మనిషిని ఎవరైనా గుర్తుపట్టింటే కింద కమెంట్లో చెప్పండి మనిషి పేరేంటో. అందరూ నార్మల్గా నోట్లోంచి పొగుపుతా అంటే మా వాడు మాత్రం ముక్కులోంచి చూపుతున్నాడు. ఎన్ని బొక్కలుంటే ఆయన బొక్కలను చూపెట్టున్నాడు వదిలితే. ఒక్కొక్కరు ఒక్కొక్క విచిత్రం అన్నమాట ఈ గ్యాంగ్లో మన వాళ్ళు. ఇంకా ఫైనల్గా అన్ని రైడ్స్ ఎక్కేద్దామని వచ్చేసాము. 6 టికెట్లు తీసుకొని జెయింట్ వీల్ కాడికైతే వెళ్ళిపోయాం అనమాట మేము. ఇందులో ఇద్దరు మాత్రం ఫస్ట్ టైం ఎక్కుతున్నారనమాట. మీరు ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఎలా ఉన్నిందో కింద కమెంట్ చేసేయండి జెయింట్ వీల్. మా వాడి బుట్టం కూడా తీసుకొచ్చాం రైడ్ కోసం. మా వాడు చూడండి ఏమంటున్నాడు. ఇంకా మా వాడికి నచ్చిన యాంగిల్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టి వీడియో అయితే తీసేసాడు. ఇంకెంతసేపు దీనే చూస్తాం, రైడ్ స్టార్ట్ చేద్దాం పదండి. ఇంకా నాకైతే 3rd టైం అనమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు లైట్గా కళ్ళు తిరిగాయి అంతే, పెద్దగా ఏం జరగలేదు. సెకండ్ టైం నార్మల్గానే ఉన్నింది. ఇప్పుడు 3rd టైం ఎక్కడము చూద్దాం ఎలా ఉంటుందో. స్లోగా అయితే స్టార్ట్ చేసేసాడు, నెమ్మదిగా పైకి ఎత్తడము. పైనుంచి వ్యూ అయితే అదిరిపోయింది, సూపర్గా ఉంది. మీలో ఎంతమందికి పైనుంచి వ్యూలు చూడడం ఇష్టమో కింద కమెంట్ అయితే చేసేయండి. స్టార్ట్ అయితే చేసేసాడు. ఇంకా మా వాడికి వీడియో చూపిస్తే హాయ్ చెప్తున్నాడు అనమాట మా వాడు మాకైతే. మా వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు రైడ్లో. బట్ నాకు లైట్గా ఏదో భయం అనిపిస్తుంది. కావాలంటే ఒకసారి నా ఎక్స్ప్రెషన్ చూసేయండి ఎలా పెట్టాను. రాత్రులు మా ఫ్రెండ్స్ మొక్కం చూసినప్పుడు ఎంత భయం లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం గుండె జారిపోయినట్టు అనిపించింది. పర్లేదు అయినా ఎంజాయ్ చేస్తున్నాం పైన అయితే. రాను లైట్ కడుపులో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది. వామిటింగ్ వస్తుందేమో భయం వేసింది కొంచెం పైన అయితే. ఇంకా అలా కొంచెం పైన అయితే ఆపేశాడు ఆయన. అందరిని దింపుతున్నాడు ఒకరిని. మా వాళ్ళకైతే హాయ్ చెప్తున్నాను. ఇంకా నేను ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. పైనకి వ్యూ చూద్దాం అనుకున్నాను. ఫైనల్గా అయితే చూసేస్తున్నాను అనమాట. సూపర్ ఉంది నుంచి. క్యామ్లో సరిగ్గా పడలేదు కానీ పని నుంచి గత్తనుందట్టే. ఓడేడమ్మా వీడు దింపేస్తాడేమో అనుకుంటే మళ్ళీ 2 రౌండ్లు వేస్తున్నాడు. ఇప్పుడే కడుపులో తిప్పుతున్నట్టుంది. కక్కినాటి కింద జనాల మీద అంతా పడిపోతుంది. అప్పుడే నా మొక్కను చూడండి, అప్పుడే వాడిపోయింది దెబ్బకి. అయినా వీళ్ళకి చెప్తే ఎక్కిరిస్తారు, చిన్నపిల్లలు లాగానే చెప్పలేదు. నా పాటి నేను సైలెంట్గా నోరు మూసుకుని కూర్చో ఉన్నాను అనమాట. ఆ జెయింట్ వీల్ ఎక్కడ ముందు నా ఫేస్ అయితే ఇలా ఉండింది. మా వాడితో భయపడుతూ ఉన్నాడు. దిగేసరికి నా ఫేస్ ఇట్ అయిపోయింది. దిగిన తర్వాత నేను భయపడ్డా, వాడు బాగానే ఉన్నాడు. ఇంకా కడుపులో తిప్పుతుందని సోడా దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. అందరం తలా ఒక్కొక్క సోడా తీసుకునేసాము. అస్సలు ఓపిక లేదు నాకైతే, నా వల్ల కావట్లేదు. ఇంకా ఆ సోడా అయితే దించకుండా అయితే తాగేసాను అనమాట మొత్తము. మా వాళ్ళు ఇంకా రైడ్లకి వెళ్దాం ఉన్నారు. నా వల్ల అయితే లేదు, నా వల్ల కాలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఇంకా దెబ్బకు మా వాళ్ళు కూడా నాతో పాటు వచ్చేసారు. ఇదన్నమాట జరిగింది.
నా వల్ల వీళ్ళంతా ఆగిపోయారు మిగతా రైడ్ లేకుండా తిట్టుకుంటా ఉంటారు ప్రతి ఒక్కరు. అందరూ ఒక రథంలో ఉంటే హేమంత్ మొత్తం ఒక రథంలో ఉంటాడు. వాళ్ళ దగ్గరికి పోయి అన్న కారు ఇస్తారన్న ఇందులో దానికి అంటున్నాడు. చిన్న పిల్లల దగ్గరికి పోయి ఫస్ట్ ఇల్లు అడిగితేనే పాపం ఆయన పిల్లలు కనుక్కున్నాడు ఉందన్నాడు. దాని తర్వాత నాకు నా అంటే ఆయన ముఖం చూసి లేదని అన్నాడు. దెబ్బక్కడ పెద్ద ఫన్ అయిపోయింది. ఇంకా అలా ముందుకు వస్తుంటే ఈ మనిషి వీఆర్ పెట్టుకుని గేమ్ ఆడుతున్నాడు. ఇంకేం చేస్తున్నాడు ఆ మనిషికి తెలియాలా. ఏదో దయ్యం బట్టి ఊగినట్టు పోతున్నాడు ఆ మనిషి అయితే వీఆర్ గ్లాస్ వేసుకొని. పక్కన అందరూ పట్టుకున్నారు. ఇంకా ఈ వీడియో క్లిప్ గురించి అయితే నేనేమి డిస్క్రైబ్ చేయాలనుకోవట్లేదు. మీరే చూసి నవ్వుకుని ఎంజాయ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న అన్ని రైడ్లు ఎక్కాల్సి మేము ఏది ఎక్కకుండా వెళ్ళిపోతున్నాం. కారణం నా వల్లే. పాపం అందరూ ఎంజాయ్ చేద్దామని వచ్చారు. నా వల్లే మొత్తం రూయిన్ అయిపోయింది. సరే ఎనీవేస్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. బాయ్.